ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా మాట్లాడారు అంటే కొంచెంసేపు మాట్లాడండి, ఎందుకంటే విసుగు ఉంటుంది కొంచెంసేపు. ఇంతసేపు మనం 2 గంటలు ధ్యానం చేశాం కాబట్టి సంగీతంలో కొంచెం విసుగా ఉంటుంది. జస్ట్ 5 నిమిషాలు మాట్లాడతారా? మాట్లాడేసేయండి, ఎందుకంటే నేను కూడా కొంచెంసేపు రిలాక్స్ కావాలి. ఇవాళ మనము ఇంత ఇదిగా ఇక్కడికి వచ్చి కూర్చోగలుగుతున్నాం. మామూలుగా సంసారం చేసుకునే వాళ్ళం మనం. కష్టం వస్తే దేవుడు గుర్తు వస్తాడు అంతే, లేదంటే అది కూడా గుర్తురాడు. ఆ పరిస్థితులలో ఒకానొక వ్యక్తి, ఎంతోమంది సత్యం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తు సత్యమేవ జయతే అని కూడా చెప్పింది. చెప్పిన సత్యాన్ని కొంతమందికి చెప్పి కొంతమంది వదిలేశారు అంతే. ఏంటి సత్యం అంటే? సత్యమేవ జయతే అందరికీ తెలుసు. అది ఏంటి సత్యము? నిజం చెప్పాం సత్యమా? సత్యం కాదు అది. నీకు మానసికంగా ఏది ఆనందము నువ్వు చెందతావో అది చెప్పేది ఒకటే సత్యం. అది సత్యం అంటే. యస్య బ్రహ్మణి రమతే చిత్తం, ఇది ఆదిశంకరాచార్యులు భజగోవిందములో చెప్పింది. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. భజగోవిందం శ్లోకం అందరికీ తెలిసివి. నందతి అంటే ఏంటి? ఆనందం. నీ మనసులో ఏది ఆనందం వస్తుందో, నీ మనసులో ఏది నీకు బాగుంటుందో అది సత్యం. యోగంలో లేదు. యోగరతోవా, వా అంటే ఏమీ లేదని అర్థం అక్కడ. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన. సమాజానికి నేను ఏదో పెద్ద చించేస్తా ఉన్నాను అనేది రాంగ్. అక్కడ నీకు ఇష్టము చేసుకుంటా ఉన్నావు అంతే. నువ్వు సన్యాసి అయినావు, నీకు ఇష్టము నువ్వైనావు, అది సత్యం కాదు. ఆయనకి ఇష్టము చేసుకుంటా ఉన్నాడు అంతే. సత్యం అంటే ఏంటి? రమతే చిత్తం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం. చిత్తం బ్రహ్మచిత్తంలో ఉండాల. బ్రహ్మచిత్తం అంటే ఆనందం. ఆనందో బ్రహ్మ. అది నందతి 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 ఏవా అంటే అది. పత్రి గారు అది అనుభవించాడు. నందతి నందతి అంటే అర్థమైంది ఆయనకు. చూస్తే మొత్తము యస్య బ్రహ్మణి రమతే చిత్తం ఒక ఇదిగా ఉంది. ఆయన ఇంకేం చేయాలా? చెప్పాలి. అది బయట చెప్పాలంటే సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు. కానీ సత్యం అనేది యస్య బ్రహ్మణి రమతే చిత్తం. చిత్తంలో ఆనందంగా స్వరూపంగా ఉంది. అది చెప్పాలి. సత్యమేవ జయతే అంటే నువ్వు ఆనందాన్ని పొంది నువ్వు ప్రశాంతంగా ఉండి ఆ ప్రశాంతత వేరే వాళ్లకు చెప్పితే అది జయం. ఆధ్యాత్మికం అంటే అదే అర్థం. సో పత్రి గారు దాన్ని అనుభవించేశాడు. 89లో అనుభవించినాడు, 90లో సదానంద జీవిత అనుభవిస్తూ ఉన్నాడు, 91లో ఉన్నాడు. ఆయన చనిపోయినాడు. ఉద్యోగము హడ్డలు అయింది, రాజీనామా ఇచ్చినాడు. ఎందుకు? యస్య బ్రహ్మణి రమతే చిత్తం. ఈ సత్యాన్ని నేను చెప్పాలా, ధ్యానం చెప్పాలా. ఆయన ఏమి జపం చెప్పాలా, పూజ చేయాల, ఏమీ చేయలే. కానీ ఆదిశంకరుడు చెప్పిన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, కూర్చుంటే బ్రహ్మస్వరూపం అయిపోతా ఉంది. అది బయట రావాలా. బయట రావాలంటే ఏం చేయాలా? ఇంట్లో కూర్చొని ముక్కు కూసుకుంటే వస్తుందా? అది బయట చెప్పాలా. నీ నోట్లో నుంచి ఏ సత్యం అనేది నువ్వు ఆనందాన్ని పొందినావో అది నువ్వు బయట చెప్పితే నీకు సత్యం. అది సత్యమేవ జయతే అంటే అర్థం అది. ఈరోజు ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోండి. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలా. ఎవ్వరు మిమ్మల్ని ఉద్ధరించడు. ఏ దేవుడు రంగంలోకి వచ్చి రాడు.
దేవుణ్ణి నమ్మితే మంచిదే, భగవంతుడు ఉన్నాడని నమ్మల్లా. తిరుపతిలో ఉన్నాం కాబట్టి మనము నమ్మల్లా, స్వామికి కోసం పోవలసింది అవన్నీ పైకి. కానీ ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఈ పాయింట్ ఎప్పుడు మనసులో ఉండాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నేను ఉద్ధరించే ప్రశ్నే లేదు అని కృష్ణుడు చెప్పి ఒక యుగం అయిపోయింది. నేను ఇంకా ఉద్ధరించుకోను అంటే అది నీ కర్మ అంతే, అది ఎవరి కర్మ కాదు. భగవద్గీత పైకి చెప్తే ప్రయోజనంలే, కానీ భగవద్గీతను ఆచరణ చేస్తే ఆ సత్యం అనేది అర్థమవుతుంది. ఏంటి సత్యము? ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను ఎలా ఉద్ధరించుకోవాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే తప్పితే నువ్వు డెవలప్ కావు. సత్యం చెప్తే నీకు జయం కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి మన జీవితాల్ని. మన నోట్లో సత్యమే చెప్పినామా? మనల్ని ఉద్ధరించుకునే దానికి ఏమైనా మార్గాలు చేసినామా? పత్రికారు రానంత వరకు, పత్రికారు చెప్పనంత వరకు మనం జీరోస్. మనకు సత్యము తెలీదు, మనల్ని ఉద్ధరించుకునేది తెలీదు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏదో చేస్తారు, ఇక్కడికి పోతే వస్తుంది, కొండకు పోతే అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ నమ్మకాలతో ఉండిపోయినాం. కానీ సత్యం అనేది ఫిక్స్డ్ ఆల్రెడీ. సత్యమేవ చేత, నువ్వు సత్యంగా ఉంటేనే నీకు జయం. అంతవరకు మనం పుణ్యాత్ములు, అది గుర్తుపెట్టుకోండి. ఆ పుణ్యాత్ములుగా ఉంటూ కొన్ని మంచి కార్యాలు చేసినాం కాబట్టి మనం సంసారం చేసుకుంటూ ఉన్నాం, మంచి చెడ్డలు ఉన్నాం. కొన్ని రోజులు ఆనందంగా ఉంటాము, కొన్ని రోజులు బాధలు పడుతూ ఉన్నాము, కొంత డబ్బు వస్తూ ఉంది, కొంత పోతూ ఉంది, కొన్ని వస్తూ ఉంది. ఏం బతుకులో ఏమి చేయలేక ఉండిపోతూ ఉన్నాం అంతే. అంతవరకు ఇంకేమీ లేదు. ఎవరు కూడా, ఎవరో కొంతమంది మహర్షులు, యోగులు, అట్లా వాళ్ళు అట్లే ఉండి, రమణ మహర్షి లాంటోడు ఒకనొక టైంలో అట్లే ఉండి ప్రశాంతంగా ఉండిపోయినాడు. ఆయన ఒకటే చెప్పా, నిన్ను నువ్వు తెలుసుకోరా, ఇంకేమీ లేదు, పోరా. ఆయన పెద్ద పైలాపతి చేసే మనిషి కాదు. ఆయన చూస్తే ఒక మామూలు మనిషి, ఒక గోచపాత పెట్టుకొని కూర్చొని ఉండేవాడు. ప్రపంచం ఆయన దగ్గరికి వచ్చా. క్లాప్స్ టు రమణ మహర్షి, వాట్ ఏ గ్రేట్. ఎట్లొచ్చింది? మనసుకి ఆనందం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం. చూస్తే ఆనంద స్వరూపం. ఎవరు వచ్చినా ఆనందంగా, అరే నేను తెలుసుకోరా, నేనేం చెప్పేది ఏమి లేదురా, ఒకటే ఉండింది, మౌనం, ఇంకేమీ లే, పెద్ద హంగామా లేదు. ఆయన ఫోటో చూస్తే ఒక గోచపాత పెట్టుకొని తిరుగుతుంటే, ఇప్పుడు మనం ఒకసారి ఊహించుకుంటే కూడా మన వల్ల అవుతుంది అట్లా. ఇంత సత్యం తెలుసుకొని ఇంత ఇదిగా, అంత నిరాడంబరంగా, అంత ఇదిగా మనం ఉండగలుగుతామా? ఉండలేమది. ఎందుకంటే ఆయన మానసికంగా ఆనందం. ఆయన అడిగితే, స్వామి మీకు ఎందుకు బట్టలంటే, ఎందుకురా బట్టలు, నాకు మొత్తం మీరంతా కట్టుకొని ఉండేది నేను కట్టుకొని ఉండలేదు కాదా అన్నాడు. అది ఆధ్యాత్మికం. మనము వీడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, మైండ్తో పనిచేస్తాం మనం. ఇవాళ ఎందుకు మనం ధ్యానానికి వచ్చినాం? ధ్యానం అంటే ఏంటి అసలు? ప్రతిసారి చెప్పేది ఏంటి? యోగా చిత్తవృత్తి నిరోధ, అంతే. చిత్తాన్ని నిరోధించండి నాయన అని, అది యోగము అని. ఆల్రెడీ ఆయన యోగి, ఆయన నిరోధించలా ఏమి, గమ్మునే కూర్చున్నాడు. చెమట వచ్చినా అట్లే ఉన్నాడు, దోమలు వచ్చినా అట్లే ఉన్నాయి, తేళ్ళు వచ్చి కుట్టినా అట్లే ఉన్నాయి, పాములు వచ్చినా అట్లే ఉన్నాయి. అట్లనే చిదానంద రూపం శివోహం. ఇది సిస్టమ్, ఇది సమాజంలో ఉన్న పరిస్థితి. సో ప్రతి మనిషి ఆనందంగానే ఉంటాడు, ప్రతి మనిషి సంతోషం కావాలి, కానీ ఏం చేయాలో తెలియడంలే. దానికోసం పత్రికారు అనే వగానే బయట వచ్చినాడు. ఎందుకు? ఆయన కొంతకాలం చాలా కష్టపడ్డాడు, 3 సంవత్సరాలు నలిగిపోయినాడు. ప్రధాన గురువుకి ఎంత సేవ చేయాలో పత్రికారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ధ్యానం కాదు. పత్రికారు ఒక మనిషిని ఎట్లా చూస్తాడు, ఎంత సేవ చేయగలుగుతాడు అనేది నేర్చుకోవాలి. ఆయన దగ్గర మాట ఎట్లుండాలి మనం నేర్చుకోవాలా. మేము పత్రికారితో ఉన్నాము,
నేను 30 సంవత్సరాలు ఉన్నాం, రాజు 30 సంవత్సరాలు ఉన్నాం. మా మాట సరిగ్గా లేదురా అంటే మేము వేస్ట్. పత్రికారితో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మేము ఆయన దగ్గర మాటలు నేర్చుకోవాలా, మనిషి తత్వం నేర్చుకోవాలా, ధ్యానం నేర్చుకోవాలా, జ్ఞానం నేర్చుకోవాలా, నిలబడి నేర్చుకోవాలా. ఒట్టి ధ్యానం కాదు. పత్రికారు చెప్పేవాడు కుక్కను కొడితే కూడా ధ్యానం వస్తుంది, అదేం పెద్ద విషయం అనేవాడు. జీవితంలో ధ్యానం ఒక భాగమే, కానీ నీ జీవితం అనేది 99 భాగాలు ఉంది. ఆ జీవితంలో నువ్వు మాట్లాడాలా, ప్రతిరోజు సమాజంలో ఉండాలా, సంసారం చెయ్యాలా. ఆ సంసారం ఎంత అందంగా ఉంటుందో మనకు తెలుసు. దాంట్లో నిలదొక్కొని ప్రశాంతంగా నువ్వు కూర్చోవాలా. ఎప్పుడు తెలుస్తావు, నువ్వు ఎలా చేస్తావు అది తెలియదు మనకు. అది వెంకటేశ్వర స్వామి పని. ఆయన దండం పెట్టుకుంటూ చేస్తాడని ఆయనకేం పట్టింది? ఆయన సాక్షిభూతంగా ఉండిపోతాడు. ఆయన అన్నమాచార్య ద్వారా ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు చెప్పి వెళ్ళిపోయా. అది మనకు తెలుసు అందరికీ. కానీ ఏం చేసేదో తెలియదు. వేమన పద్యాలందరూ చదివినాం. ముక్కులోన గాలి ముక్తికి మరి దారిని, అది ఎట్లో తెలియదు. మందులు ఉన్నాయి, ఏ మందు ఎట్లా వేసుకోవాలో తెలియదు. దానికి ఒక డాక్టర్ కావాలంతే. అన్నీ ఉన్నాయి, ఏం చేయాలని తెలియదు మనకు. ఇది 94లో తిరుపతిలో మా పరిస్థితి, తర్వాత వచ్చిన వాళ్ళు మీ పరిస్థితి అంతే. మేము ముందు వచ్చినామంతే, ఇంకేమీ లేదు అక్కడ. 92లో ఆయన ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తే 2 సంవత్సరాలు తిరుగుతూ 4వ ఊరు మా తిరుపతి. తిరుపతిలో 94లో వస్తే అప్పుడు కలిసిన వాళ్ళలో నేను, రాజు, మేమిద్దరే తగులుకోండి. ఇంకా అదేమో రాజు, అదేమి గమ్మేసి తగిలించిపోయి భాస్కర్ 94 అప్పుడప్పుడు సార్ ఏందయ్యా మీకు నా పైన విసుగు కాలేదా అని. మీ పైన విసుగు కాదు గురుజీ, మా పైన మీకు విసుగు కాలేదా అన్న. ఎందుకంటే తిరుపతిలో వస్తే మా మొబైలే చూడాలా, 1 వీక్ ఎప్పుడు మా దగ్గరనే ఉండాలా. మేము సంసారము, మీరు అన్నీ వదిలేసి ఉండేవాళ్ళు. మీరు అప్పుడప్పుడు వస్తారు కాబట్టి నాకేం పెద్ద విసుగు ఉండదు, కానీ మమ్మల్ని చూస్తేనే మీకు కొంచెం విసుగు రావాలి గురుజీ అనేవాడిని. సో అట్లా ఎంజాయ్ చేస్తాం. వీ హ్యావ్ రియలీ ఎంజాయ్డ్ ఆ 30 సంవత్సరాలు. ఆయన వచ్చినప్పుడు ఇంతకు మునుపు మీకు చెప్పినట్టుగా అన్నిటికీ జవాబు తెలిసింది. ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే ఏంటి అన్నాడు. నిన్ను భగవద్గీతలో శ్లోకాల అర్థాలు ఉన్నాయి కదా, అవి చూసి నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు. ఏం ఉద్ధరించుకున్నావు అన్నాడు ఫస్ట్లో. ఏం ఉద్ధరించుకునేది, దేవునికి దండం పెట్టుకున్నావు, అది పెద్ద పని అన్నాడు. అదేదో అసలు లెక్కే లేదు ఆయనకు మాటల్లో. టీచర్ అదొక పెద్ద పనా మీకు అన్నాడు. ఓకే, ఏం చేయాలా అంటే అందుకే నేను వచ్చినాను అన్నాడు. అంటే గ్రేట్. చూడండి, అప్పుడు ఆయన చెప్పాడు ఏమీ లేదు, కూర్చోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కానీ అప్పుడు ఆయన పైన పెద్ద అభిప్రాయం లేదు మాకెవరికి. ఇప్పుడు మీరు పత్రికారు చూసే స్టైల్ వేరే, మేము 94లో చూసిన స్టైల్ వేరే. ఆయన ఒక టీ షర్టు, ఒక ఇది బాగా షేవింగ్ చేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, నోట్లో ఒక సిగరెట్ పెట్టుకొని ఆడ కూర్చొని ధ్యానం నేర్పిస్తామంటే మనం పోతామా? ఎవరు రూపం. దాంట్లో మేము వ్యాసాశ్రమానికి సంబంధం, వ్యాసాశ్రమం పీఠాధిపతి ఆ లెవెల్లో చూసి ఒక గౌరవము, ఈ స్టైల్లో చూసిన వాళ్ళు ఒక కంటిద్దాలు పెట్టుకొని, అది నోట్లో సిగరెట్ పెట్టుకొని మీకు ధ్యానం చేపిస్తాము అంటే హౌ యూ కెన్ బిలీవ్. కానీ నమ్మల 2 రోజులు ఏందో వచ్చినాడు అనేసి. ఒక్కరోజు మాత్రం కొన్ని ప్రశ్నలు వేసినాం. రఘురామ్, నీ ప్రశ్నలకి అన్నిటికీ జవాబు నేను 15 సంవత్సరాలు కష్టపడి తెలుసుకున్నా. నువ్వే తెలుసుకోవాలంటే 15 సంవత్సరాల తర్వాత తెలుసుకుంటావు. నువ్వు శ్వాస మీద ధ్యాస ఆ రోజే పెడతావు. ఇప్పుడే పెట్టు, మనం ఇద్దరు ఒకటిగానే పోతాం. నేను నువ్వు ఇంకెవరు లేరు ఇప్పుడు ఇక్కడ. నేను ఏమంటే మేమిద్దరిని కాదు, ఆవిడ ఉండే ఒక 15-20 మంది, అప్పుడు ఇంకెవరు లేరు. నేను ఎంత సత్యాన్ని తెలుసుకున్నామో ఆ సత్యం మీకు చెప్తా ఉంటే, మీరు నాతో కలుస్తా ఉంటే నాకెంత శక్తి వస్తుందో మీకు అంతే వస్తుంది. మీరే కష్టపడాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజు తెలుసుకుంటేది కూడా శ్వాస మీద ధ్యాస, ఇంకేమీ లేదు అక్కడ. ఏమిరా ఇంత ధైర్యంగా చెప్తున్నాడే ఒక మనిషి అనేసి. మాకు వ్యాసాశ్రమం పీఠాధిపతి విద్యానందగిరి స్వామి ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని కూడా కుంభాభిషేకం చేసినాడంటే. ఇప్పుడు రవీంద్ర జట్టు మాట్లాడేటప్పుడు చెప్పినాడు విద్యానంద స్వామి వచ్చినాడని. మాకు విద్యానంద స్వామి నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం.
మా ఊర్లో మా నాన్న ఇక్కడనే పెద్ద ఉప్పరపల్లి స్వాముల దగ్గర విద్యానంద ఆశ్రమం పెట్టాం. 50 సంవత్సరాలు మన ఫంక్షన్లో చేశాం. అంత అటాచ్డ్ మాకు స్వామి. పిఠాపురం దగ్గరికి పోయి స్వామి ఒక ఆయన వచ్చినాడు, ధ్యానం అంటా ఉన్నాడు. మామూలుగా ఉన్నాము, అది మంచిదంటే నేను ధ్యానానికి వచ్చేది చాలా గొప్ప, అది అందరికీ రాదు, ఫాలో చేయండి అన్నాడు. తర్వాత పత్రికల్ని కొంచెంసేపు చూసినాం. నేను అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్, రాజు అప్పుడు బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. సరే కాలేజీకి పిలుచుకునేవాడిని, కాలేజీ స్టూడెంట్స్కి ఏదో చెప్పేవాడు, నేను వినేవాడిని అంతే. కానీ మేము పర్సనల్గా కొంచెంసేపు చూసుకున్నాక వి గాట్ 100% ఎక్స్పీరియన్స్. అది సత్యమేవ జయతే అంటే, అది ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే. ఈరోజు మనం డెవలప్మెంట్ కావాలా అంటే ధ్యానం చేస్తూ ఉన్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నాము, ఇవన్నీ సమాజం కోసం. కానీ నీ కోసం సత్యం అనేది ఏమిటంటే ఒక్కరోజు నువ్వు చనిపోతావు, అది ఒక్కటే సత్యం, మిగతావన్నీ శుద్ధ అబద్ధమే. ఆ చనిపోయినప్పుడు యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ టు నంబర్ ఆఫ్ పీపుల్. యాస్ట్రల్ వాల్స్లో నువ్వు చాలా జవాబుదారీ చెప్పాల్సి వస్తుంది. అన్నిటికీ జవాబులు నీకు ఇక్కడ రావాలా. ఎక్కడి నుంచే వస్తాయి? శ్వాస మీద ధ్యాస అంతే. మనం చేసేటివి ఏమీ లేవు, అది గుర్తుపెట్టుకోండి. ఆది శంకరాచార్యులు నిర్వాణ షటకం మీరందరూ చూసుంటారు. మనోబుద్ధ్యహంకార చిత్తాన్ని నాహం అంటాడు. నధర్మం, నార్థం, నకామం, నమోక్షం, నభోక్త, నభక్తం, చిదానంద రూపం శివోహం. ఏమీ లేదు, మనం ఏమి చేసి ఉండేటో అన్ని జీరో, అది గుర్తుపెట్టుకోండి. అవి ఏమీ లేనప్పుడు నీకేంటి? ఇంతకుముందు చెప్పినామే, నువ్వు ఆనందం పడితే అది నీ నోట్లో నుంచి చెప్పు అని. యస్య బ్రహ్మని రమతే చిత్తం అంటే అది అర్థం అక్కడ. ఇది నేను బాగా చేస్తున్నానంటే మైండ్ ఉంది అక్కడ, అంతే. చేయవలసిన పని చేసినాము, క్లోజ్ ఇట్, అయిపోయాది. ఇన్ని సంవత్సరాలు మేము చేయగలుగుతున్నామంటే ఇన్ని ప్రోగ్రాములు చేసినాం. పత్రికారు ప్రోగ్రాములు మా అదృష్టం. ప్రతిదీ తిరుపతిలోనే లాంచ్ చేసినాడు. ఎందుకంటే తిరుపతి ఆధ్యాత్మికమే కాదు, స్వామి ఉండే ప్లేస్ అది. ఆ ఎనర్జీ స్పాట్ ఉంటాయి. ఎంతోమంది మహాత్ములు అక్కడ నడిచి ఉండే ప్లేసులు అవి. ఈరోజు మనము పూజించే వాళ్ళందరూ కూడా వాళ్ళ పాద స్పర్శతో పునీతమైన ప్లేస్. ఎక్కడో ఒక పక్క తిరుగుంటారు అందరూ. ప్లస్ సాక్షాత్ యోగేశ్వరుడు ఆయన. మనం యోగమే చేయడానికి కష్టపడి వస్తూ ఉన్నాం. ధ్యానానికి యోగ అయ్యేదానికే మనం కష్టపడతా ఉన్నాం. ఆయన సాక్షాత్ యోగేశ్వరుడు వెంకటేశ్వర స్వామి. సాక్షాత్ వీ కెనాట్ ఈవెన్ జడ్జ్ హిమ్. అంత ఎనర్జీ స్పాట్. ఆ ఎనర్జీలో ఒక చిన్ని భాగంలో మనం అది తట్టుకోలేక చేస్తూ ఉన్నాం ఇవాళ మనం. క్లాప్స్ వెంకటేశ్వర స్వామి. అన్బిలీవబుల్. మనం తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో ఇక్కడ ఉన్నామంటే అది ఎంతో మనం పుణ్యంగా ఉండాలి. ఆ ఎనర్జీలో మనం ఉన్నాం. పత్రిక అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు కష్టపడితే ఒక ధ్యాన కేంద్రం కూడా పెట్టలేని పరిస్థితుల్లో, ఒక మీటింగ్ పెట్టలేని పరిస్థితుల్లో తిరుపతిలో ఎందుకు పెట్టినాడంటే పత్రికారు సత్యంతో ఉన్నాడు అక్కడ. ఆయనకి జయం కావాలా, ఆయనకు ఒక పెద్ద ఎనర్జీ స్పాట్ కావాలి అక్కడ. ఆ స్పాట్ ఎక్కడొచ్చిందంటే తిరుపతిలో అయింది. దానికి అదృష్టం మేము దానికి కార్యకారణ సంబంధంలో తగులుకున్నాం. భీమాసరఘు గారు ఉన్నారు. త్యాగరాజ మండపం మా కంట్రోల్లో ఉన్నింది. ఆ త్యాగరాజ మండపం త్యాగరాజస్వామి అక్కడ నడిచిపోయి అక్కడ కీర్తన చెప్పిండే ప్లేస్ అది. అందుకని ఆ ల్యాండే ఆయన కొండపైన అర్చకుడు. ఇప్పుడు నేను చెప్పేది 80 సంవత్సరాలకు ముందు మాట. అప్పట్లోనే ఆ 2 ఎకరాల భూమి త్యాగరాజ ట్రస్ట్ అని పెట్టి కొంతమందిని పెట్టారు. తర్వాత భీమాసరఘు దానికి ప్రెసిడెంట్ అన్నాక నేను సెక్రటరీగా ఉండి పత్రికారితో రఘురామ్ నువ్వు అక్కడ త్యాగరాజ మండపం ఉండు, మన ధ్యానానికి అది పనికొస్తుంది అని చెప్పినాక నేను సెక్రటరీగా దాంట్లో ఉండిపోయినాను అనుకోండి. అక్కడ ఫస్ట్ క్లాస్ రఘురామ్ ఎంతమంది వస్తారన్న, గురుజీ ఎంత వేసుకుంటే కూడా ఒక 400 మంది వస్తారా అన్నాడు. ఎందుకంటే అప్పుడు ధ్యానం తెలియదు కాబట్టి. తిరుపతిలో అప్పుడు ఎస్టాబ్లిష్డ్ కేశవరాజు ఒక పక్క బిజినెస్లో ఎస్టాబ్లిష్డ్. నేను కాలేజీ, నాకు 3 కాలేజీలు ఉన్నాయి. ఒక కాలేజీ ప్రిన్సిపాల్, ఒక రెసిడెన్షియల్ కాలేజీ, ఒక స్టడీ సర్కిల్. అట్లా పట్టుకుంటే వేళ్ళ డబ్బు వచ్చేది ఇంటికి.
అంత దీంట్లో ఎస్టాబ్లిష్ కాబట్టి సర్కిల్ ఉంది, 600 మంది వచ్చినారు. ఫస్ట్ టైం పత్రికలు షాక్ అయిపోయినాడు త్యాగరాజ మండపంలో. అప్పుడు అక్కడ చెప్పేటప్పుడు పత్రికారు ధ్యానాన్ని చెప్పేటప్పుడు ఆయన బిజినెస్లో త్యాగరాజ మండపంలో ఎందుకు పెట్టినామంటే ఎన్ని సంవత్సరాలు త్యాగరాజ స్వామి ఇక్కడ కీర్తన చెప్పేసి పోయినాడు. ఆ కీర్తన ఏదంటే ఒకనొక రాజు దగ్గర నిధి సుఖమ రాముని సన్నిధి సుఖమ అనే దానికి కన్క్లూడింగ్ పాయింట్ మానసికంగా రాగసుధారస పాలన చేసి రంజిల్లదేవ మనసాన్ని ఇక్కడ పాడేసిపోయినట్టు రఘురాం, అందుకని ఇక్కడ మనం ఇక్కడ పెట్టాము అన్నాడు. ఆ త్యాగరాజ మండపం స్వామి కలిసి పత్రికాన్ని ఒక ధ్యానంలో ఒక పరిపూర్ణత ఆ ఎనర్జీ స్పాట్ ఇచ్చేసింది. ఆల్రెడీ ఈయనకి ఎనర్జీ, ఆడ స్థానబలం కావాలా. ఆ స్థానబలం ఎటువంటిది? త్యాగరాజస్వామి నడిచిపోయి ఉండేది. త్యాగరాజస్వామి నడిచిపోయినాడంటే రాముడు పోయి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఇద్దరు పోయి ఉంటారు పక్కన, అవతారం కాబట్టి స్వామి ప్లేసు. అట్లా పత్రికారికి మూమెంట్ తిరుపతిలో స్టార్ట్ కావడము, మా అదృష్టం పత్రికను నచ్చడము, పత్రికను నమ్మడము. ఆయన కూడా మన మాదిరి సంసారే, 2 అమ్మాయిలు. మనంగానే ఉంటే ఉద్యోగాన్ని రాజీనామా ఇవ్వం. నా బిడ్డకి నా బతుకు ఏమవుతుందని ఏడుస్తా కూర్చొని ఉండేవాళ్ళం. ధ్యానానికి పోతా ఉండేప్పుడు తిట్టుందరు బనీ బలా లేకుండా అని. కానీ ఆయన సత్యమేవ జయతే ఆ ఒక్కటిని పట్టుకున్నాడు. నాకు ఆనందంగా ఉంది. ఆనందాన్ని అందరికీ పంచాల. ఓన్లీ వన్ పాయింట్ అజెండా. ఇవాళ మనం కూడా ఎందుకు వచ్చినాం? ధ్యానాన్ని మనం నమ్మినాం. ఒకవేళ ఏదో పైకి వచ్చి ఉండేవాళ్ళు ధ్యానాన్ని నమ్మండి, 100% నమ్మండి. పత్రికారు ఒక మాట అనేవాడు. ఫస్ట్లో తిరుపతిలో 2003 ధ్యాన మహోత్సవాలు పెట్టేటప్పుడు రఘురాం ధ్యాన రాయలసీమ చేస్తాము అన్నాడు. నేను అన్నా, గురూజీ మీ ఇంట్లోనే చేయరు, మా ఇంట్లోనే చేయరు, ధ్యాన రాయలసీమ ఎట్లా చేస్తాము అని. అనుకుంటేది కూడా మీకు కష్టమా అన్నాడు. పత్రికారు ఇంట్లో చేయడు ఎవరు ధ్యానం, తిడతారు ఇంకా ఆయన్ని. మన ఇళ్లలో మనం తప్పితే ఇంకెవరు చేయరు, వాళ్ళు మనమనే పెడతారు. ఇది సర్వసాధారణం, ఎక్కడే ఉండేది. ఎట్లా గురూజీ అంటే ఆధ్యాత్మికమంతా జీవితమంతా భావనా రూపం, అది గుర్తుపెట్టుకో. నీ భావం అన్ని జరుగుతుందో లేదో యూ ఫర్గెట్, నీకెందుకు బాధ, నీకేం కావాలో అదుకుండే నీ కష్టమా అన్నాడు. ఓహో భావం అనేసి యద్భావం, అవన్నీ మనకందరికీ తెలిసినాయి. ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. ఈరోజు రఘురామ వచ్చి చెప్తేనే మీరు ఏం తెలుసుకోవాలా, ఇవన్నీ 1,00,000 సార్లు విన్నారు ఆల్రెడీ. సో ఆ భావం అనేది ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ధ్యాన రాయలసీమ అన్నాడు. 2005లో ధ్యానాంధ్రప్రదేశ్ అన్నాడు. 2007లో ధ్యాన జగత్ అన్నాడు, ధ్యాన భారత్ అన్నాడు. 2012లో ధ్యాన జగత్ అన్నాడు. ఏమి గురించి మీరు అంటా ఉంటే అన్నీ జరుగుతాయా అంటే, అంటేనే జరుగుతుందయా అనేవాడు. చూడండి, ఇవాళ ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు అందరూ. మీరు అందులో శాఖాహార ర్యాలీలో ఉంటారు కాబట్టి మీకు తెలిసి ఉండదు. ఇవాళ ఆదివారము, నిన్న శనివారం అంటే శుక్రవారం మీటింగు, నిన్న ఇన్ఫర్మేషను. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఒక రెజల్యూషన్ పెట్టినారు. ఆ రెజల్యూషన్ ఏమిటంటే డిసెంబర్ 21వ తేదీ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మెడిటేషన్ డే ప్రపంచవ్యాప్తంగా వచ్చే 21వ తేదీ డిసెంబర్ నాడు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ప్రపంచ ధ్యానోత్సవ దినం. ఒకటే గ్రేట్. ధ్యాన జగత్ అని పత్రికలు కొట్టుకుంటా ఉండేవాడు, కానీ ఇవాళ ధ్యాన జగత్ అయిపోయి ఒకటే గ్రేట్. దాంట్లో ఇవాళ మనం కూడా దాంట్లో ఉన్నామంటే పత్రికారు ఉంటే పైలోకం ఎంత సంతోషపడి ఉంటాడు. నిన్న నైట్ 11 గంటలకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, అన్నా ఐక్యరాజ్య సమితి డిక్లేర్డ్ అనేది అఫిషియల్గా వచ్చింది. నేను మెసేజ్ పెడితే ఈ వరకు ఎక్కడ ఎవరికి తెలియదు అంటే, అన్నా ఐక్యరాజ్య సమితి నుంచి మాట్లాడుతూ ఉంటా, హీఈస్ వర్కింగ్ దేర్ యూఎన్ఓలో. శుక్రవారం అంటే మనకి శనివారం అక్కడ వాళ్ళకు. ఇవాళ డిక్లేర్ అయిపోయింది.
ఫ్లాష్ వస్తూ ఉంది. యూఎన్ డిక్లేర్డ్ December 21st of every year వరల్డ్ మెడిటేషన్ డే అనేసి వస్తా ఉంది. నాకైతే నైట్ ఆంగ్లం మునిగి తేలి కొంతసేపు పత్రికారితో ఉందంటే ఎంత సంతోషపడిందో అంత. ఎందుకురా అంటే సంకల్పం అనేది, అది భావం అనేది, అది నువ్వు 100% సంకల్పం పెట్టండి, నీ నోట్లో వచ్చే మాట సత్యంగా మారుతుంది. దానికి నిదర్శనమే పత్రికారు. ఆ పత్రికారితో మనం ఉండడము, ఇది ఎంత సత్యమో మనమే ధ్యాన జగత్తుకు రథసారథులు కావడం అనేది మన అదృష్టం. ఇంకా డిసెంబర్ 21వ తేదీ మనం కర్తాలో చేసుకుంటాం. ఇంకా డిసెంబర్ 21 వచ్చిందనుకోండి, అది వరల్డ్ మెడిటేషన్ డే. ఆ మెడిటేషన్ అనేది ఇంకా ఆ పదం ఇంకెవరు రాదు. మేము వచ్చేటప్పుడు ఒక ఆశ్రమంలో ఒక పీఠాధిపతితో వేరే విషయంగా మాట్లాడాల్సి వచ్చి ఏం వచ్చిందంటే అంటా ఉన్నాడు. ఆయనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలియటల్లా, ఆయనకు పూజా పునస్కారాలతో అలవాటు అయిపోయింది కాబట్టి ఇది ఏదో అనుకుంటా ఉన్నాడు. ఎవరైనా సంతోషపడతారంటే ప్రపంచంలో ఓన్లీ పిఎస్ఎస్ఎంఏ, ఓన్లీ ఎందుకంటే ఇవాళ 3-4 మా స్వాములు పీఠాధిపతులతో మాట్లాడితే వాళ్ళు మామూలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మెడిటేటర్స్ కాదు అక్కడ. అది ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే అంటే మనకు ఒక విధంగా ఆనందంగా మనమే క్లాప్స్ కొట్టేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? బ్రహ్మని రమతే చిత్తం నుంచి వస్తూ ఉంది. బ్రహ్మచిత్తం అక్కడి నుంచి. ఆయన మెడిటేటర్. ఒక మెడిటేటర్కి మెడిటేషన్ తెలుస్తుంది, ఒక పూజ చేస్తుండేవాడికి ఒక పూజ తెలుస్తుంది, ఒక డాక్టర్కు డాక్టర్ తెలుస్తాడు, ఒక యోగికి ఇంకొక యోగి. వేమన చెప్పినట్లు రాజయోగి మహిమ రాజయోగి కాక ఇంకెవరికి తెలుసురా అన్నాడు. ఒక ధ్యాన మహిమ ఎవరికి తెలుసుకోవాలి? ఒక ధ్యాన మహిమకే తెలియాల. మన అదృష్టం మోడీ లాంటోడు ఐక్యరాజ్య సమితిలో ఒక బిల్లు పాస్ చేయబడినాడు కాబట్టి ఇంటర్నేషనల్ యోగా డే, అంతవరకు యోగం ఎవరికి తెలియదు. ఇవాళ అన్ని దేశాలు చేస్తూ ఉన్నాయి. ఇంకొక 2 సంవత్సరాలే, ఈ సంవత్సరము పేపర్లో ఇవాళ వచ్చింది, ఇంకా 21వ తేదీ నుంచి గవర్నమెంట్ లెవెల్లో స్పాన్సర్ చేస్తారు, ప్రపంచ లెవెల్లో చేస్తారు. 192 దేశాలలో ఏ రకమైన ధ్యానం, హఠయోగం చేయని, రాజయోగం చేయని, వాటెవర్ మేబీ ఫైనల్గా వచ్చేది కరెక్ట్ ధ్యానం ఎక్కడంటే ఏ పిఎంసీ ఎత్తుకున్నా, ఏ పిఎస్ఎస్ఎం ఎత్తుకున్నా శ్వాస మీద ధ్యాస, అబ్జర్వేషన్, బ్రెత్తే జవాబు రావాలి, ఇంకేమీ రాదు అక్కడ. 2026 వరకు అందరూ కష్టపడదాం. 2027 నుంచి 31 వరకు మనకు ఒక మంచి సిస్టమ్స్ ఆపరేట్ అవుతాయి. 2012 నుంచి 21 సంవత్సరాలు మనము కష్టపడలేమన్నాడు. 7-7-7 3 స్టేజెస్లో షిఫ్ట్ ఉంటుంది అని. ఫస్ట్ షిఫ్ట్ 2019 వరకు మనల్ని, అప్పుడు ఏదో జరిగిపోతుంది సినిమాలు అన్నీ వచ్చేసినాయి 2012లో. అది ఫస్ట్ షిఫ్ట్ అయిపోతుంది. 2019 డిసెంబర్ 27న ఫస్ట్ కరోనా కేసు వచ్చా. ఫస్ట్ కరోనా కేసు. అది 7 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొక 2 సంవత్సరాలు అట్లే ఉంటుంది. దట్ ఈస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎప్పుడైనా మనం కళ్ళారా చూసినామా అట్లా జరుగుతుంది అని? ఒక మనిషి చనిపోతే వాడికి పోతాం, మనిషి దగ్గరికి పోకుండా ఎక్కడో దానం చేసి పారేసి వచ్చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇచ్చేదానికిలా, మాట్లాడేదానికిలా. ఇది పరిస్థితి. అది కళ్ళారా చూసినాం మనం. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్లో ఉన్నాం. కరోనాలో మనం అందరూ అనుభవించుండేవాళ్ళే. నేనైతే చావు బతుకుల్లో పోయి చచ్చి బయట వచ్చిండేవాడిని 14 రోజులు కోమాలో ఉంది. సో 2 సంవత్సరాలు 25-26 వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు ఇప్పుడు. అవసరాలు అన్నీ కూడా ఎగిరిపోతాయి, అయిపోతుండేవాళ్ళు. 2027 నుంచి 31 వరకు స్లోగా మనల్ని మన కష్టాలు తీరుతూ వచ్చే టైం అది. 2032 నుంచి రాజభోగం ఎవరైనా ఉందంటే ఓన్లీ పిఎస్ఎస్ఎం. అది రాసి పెట్టుకోండి. ఇవాళ 7వ వార్షికోత్సవంలో రఘురామ సార్ వచ్చినాడు, ఇటు చెప్పేసి పోయినాడు 2032 అని. ఎందుకునంటే
ఆ రోజు ఆనందానికి ఇవాళ ప్రపంచ ధ్యానోత్సవం రోజుకు డిక్లేర్ అయింది ప్రపంచం. ఇంకా ఒకనొక టైంలో ఎక్కడైనా ప్రపంచం ఆనందమే, ఒక ఆనంద స్టేజ్లో నువ్వు కూడా దాంట్లో భాగం. దాంట్లో నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావురా, నేను 10 సంవత్సరాలుగా చేస్తున్నాను, నేను 20 సంవత్సరాలుగా చేస్తున్నాం, మేము అక్కడ ఉన్నాము అని చెప్పేదానికి మనం కావాలి. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. దానికోసం మన అదృష్టం ఇవాళ సత్యం తెలిసింది. ఒకప్పుడు మేము మాంసం బాగా తినేవాళ్ళం. పత్రికారు వచ్చినప్పుడు అన్నీ ఒప్పుకుంటాం, కానీ మాంసం అనేది ఏంది గురూజీ తలనొప్పి అన్నాడు. మీ కమ్యూనిటీ ఏంటి అన్నా, నేను బ్రాహ్మణుని అన్నాడు. అందుకు మీకు పెడతాం లేదు, మీకు దాని రుచి తెలియదు అన్నా. ఎందుకంటే ఇంకెవరు లేరు, రాజు తినేవాడు, మేము తినేవాళ్ళమే, బాగా వారానికి 4 రోజులు తినేవాళ్ళమే. ధ్యానం ఒప్పుకుంటాం, కానీ ఈ శాఖాహారం అంటేనే కొంచెం ఆలోచించుకోవాలి గురూజీ అని. పాపం ఒప్పుకున్నాడు, ఎందుకంటే మేమిద్దరు వెళ్ళిపోతే ఇంక చెప్పేవాళ్ళు కూడా లేరు అక్కడ. అదే అప్పుడు మధ్యాహ్నం పూట కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ అవుతాను సార్ని హోటల్లో పికప్ చేసుకుని మా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని. రఘురామ్ రా అంటే వెజిటేరియన్ ఇద్దరు కలిసి పంచేవాళ్ళం, లేదంటే మీరు తినేయండి గురించి ఇంట్లో చికెన్ ఉంది అనేవాడు. ఇట్లా పెట్టుకోని గడ్డం కూడా లేదు అప్పుడు. ఇట్లా ఎందుకంటే వదిలేస్తే వీడు కూడా పోతాడో అని నాకు ఇప్పుడు ఒకసారి అదే ఎట్లా అడ్జస్ట్ అయినట్టు మనల్ని. నేను పత్రికతో అడ్జస్ట్ ఆయన మనతో అడ్జస్ట్ అయినాడు ఆ కాలం. తర్వాత ఓకే, సో ఇవన్నీ మేము అనుభవించినాం, ఆయన ఆలోచనలు అనుభవించినాం, ఒక భావం అనుభవించినాం, ఒక సంకల్పం ఎలా ఉంటుందో అనుభవించినాం. ఇది జరుగుతుంది అంటే ఇవాళ కాబట్టి రేపు జరిగేటివి. ఇవాళ పలమనేరుకి ఎన్నిసార్లు వచ్చినాం. రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్లాసు ఆ అనుభవం చెప్పమ్మా. ఒక లేడీ ఫస్ట్ టైం ఆత్మస్వరూపం అందరికీ నమస్కారము. ఫస్ట్ టైము పలమనేరులో మెడిటేషన్ చెప్పడం సార్ వచ్చారు. 97, 98 అట్లా ఉండొచ్చు. వాసవి కన్యకాపురం శ్రీ హాస్టల్లో మాకు స్థలం ఇచ్చారు. ప్రతి గురువారం సాయిబాబా భజన, సాయిబాబా పూజ ఉండేది. విజయ్ కుమార్ గారు సారు వచ్చారు. కొద్దిగా అనౌన్స్మెంట్ అనేసి ఎవరైనా మెడిటేషన్ నేర్చుకునే వాళ్ళంటే భజన అయిపోయిన తర్వాత కూర్చోండి అన్నారు. సరే నేనంటే కూర్చోండి, 10-20 మంది కూర్చున్నా, అందరూ వెళ్ళిపోయారు. సార్ ఫస్ట్ టైం పలమనేరులో క్లాస్ చేయడం ఫస్ట్ రోజు. సరే అందరు భజన పెట్టారు, మెడిటేషన్ జరుగుతూ ఉంది. అందరూ మెడిటేషన్ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఒక ఆమె స్థితి మాట్లాడుతూ ఉంది. ఆమె మన ట్రాన్స్లేట్ మాట్లాడుతూనే హిందీలో మాట్లాడుతూ ఉంది. మన సార్ దగ్గర పోయి, నీకు ఇక్కడ పని లేదు, ఇక్కడ నీ అవసరం లేదు, నీకు పని లేదు, నువ్వు వెళ్ళిపోయి హిందీలో చెప్తున్నారు సారు. సరే ఏం ఇక్కడ చెప్తున్నారు సార్ అంటే అర్థం కాలేదు. సరే ఒక ½ అవర్ అయినాక ఆవిడ వెనక వచ్చింది, పడిపోయింది. ఎవరమ్మా ఏమంటే ఆమెకు అసలు హిందీ రాదు. అప్పుడు సార్ అడిగి, ఏం సార్ ఆమె హిందీ రాదంటా అండి, ఆమె హిందీలో మాట్లాడింది కదా సార్ అంటే, ఆమె సోల్ వీక్గా ఉంటుంది, బట్ ఎవరు ప్రయాణం చేస్తూ ఉంటారు హిందీ ఆత్మలో, టక్కని కనెక్ట్ అయ్యింది, అందుకే మీకు ఇక్కడ పండుగ వెళ్ళిపోయి చెప్పాను. సార్ ముద్దాన్ని గుర్తు చేశాను సార్కి. సార్ ఫస్ట్ రోజు పలమనేరు వచ్చినప్పుడు మీరు ఇన్సిడెంట్ చెప్పారు, గుర్తుంటాను మీకు అంటే. ఫస్ట్ మనకి పలమనేరులో మెడిటేషన్ భోజనాడు సార్ గారు, విజయ్ కుమార్ గారు, తర్వాత మన భాస్కర్ సార్ రావడం, ఆయన మన వదలకొని పట్టుకోవడం, ఆయన ఇంకా సరే వృక్షాన్ని పెంచి ఇంతవరకు ఇచ్చి మనకి ఈ అద్భుతాన్ని ఈ ఇంద్రలోకాన్ని ఇచ్చేసి కూర్చున్నారు. ఆ క్రెడిట్ మాత్రం విజయ్ కుమార్కే. విజయ్ కుమార్ పాప ఎన్నిసార్లు పిలిచినాడంటే వచ్చేది, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఆ భారతీయ వాళ్ళ మామయ్యలందరూ ఉన్నారు అప్పుడు ఆడ. ఫస్ట్ క్లాసు ఎక్కడ అంటే బేస్తవారము. సార్ అందరూ ఉంటారని. బేస్తవారం అంటే సాయిబాబా భజనతో ఉన్నారు, ఒక 100 మందికి పైనే ఉన్నారు. అప్పుడు ఆంజనేయులని బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఇక్కడ, విఠల్ అని ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ బాలాజీ. వాళ్ళిద్దరూ ఆర్గనైజ్ చేసినారు. ఆంజనేయులు చనిపోయినాడు. ఇప్పుడు విఠలేశ్వరు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఇక్కడ తెనాలి బాపట్ల దగ్గర ఉన్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు అక్కడ క్లాసు, ఫస్ట్ క్లాసు అంత పూజలు అయిపోయింది. 100 మంది కోలాహలంగా బాబా 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 అనేటప్పుడు నేను శ్వాసనం చేస్తానంటే ఎవరైనా ఉంటారా? నాకైతే
ఏమిరా ఇంత పరీక్ష పెట్టినారే, ఫస్ట్ క్లాసుకు ఏమాత్రం సరిగ్గా లేదంటే ఇంక ధ్యానం భూస్థాపితమే. కానీ అంతమంది కూర్చొని ఉంటారు. ఏంటి విజయ్ ఇట్లా చేసినారంటే, సరే జనాలు ఉంటారు, నీ మొగం జనాలు ఉంటారు, వాళ్ళంతా బాబా మూల్లో ఉండారు, బాబా శరణం అంటే నేను శ్వాసనం చేస్తే కొడతారు అని గమ్మున కూర్చున్నాను ఒక 5 నిమిషాలు. లాస్ట్లో వాళ్ళ మంగళహారతి ఇస్తున్నారు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేని రక్ష రక్ష సాయినాథ. ఇది వాళ్ళు చెప్తా ఉండేది రంజిత్ గారు. పాయింట్ దొరికింది, అంత గమ్మున కూర్చున్నా. ఇంక సార్ పరిచయం చేసినాడు. కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే, అరే కాలేజ్ ప్రిన్సిపాల్ అంటే కొంచెం గౌరవం ఇస్తారు కదా, అరే ఏం మాట్లాడతాను. నేను లాస్ట్ ఇదే ఎత్తుకున్నా. మీరు కూడా రేపు క్లాసులు చెప్పేటప్పుడు ఎట్లా డీల్ చేయాలా, ఇంకా చెప్పేది 25, 26లో చాలా భయంకరంగా మనం క్లాసులు చెప్పవలసి వస్తుంది. అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ సిచ్యువేషన్కు త్యాగరాజస్వామి చెప్పిన కీర్తన మీకు గుర్తు రావాలా, సమయానికి తగు మాటలాడి రంజిల్లవే మనస అనేది మైండ్ రావాలి మీకు. లేదంటే అది మీరు చెప్పేకూడదు, దెబ్బతింటాం. అదే చెప్పిన. ఇంతసేపు మంగళం చెప్పినారు కదా, ఒక మాట చెప్పమ్మా అన్యదా శరణం అంతా చెప్పినాడు. ఏంటి అర్థమా అంటే, ఒక ఆయన అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య. ఓకే, ఎవరిని శరణ పొందవలసిన పని లేదు. త్వమేవ అంటే నిన్ను నువ్వే శరణ పొందు. నువ్వు చెప్పింది కరెక్టు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నిన్ను నువ్వు పొందితే అప్పుడు తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ. మీరు ఇంతసేపు భజనలకు మీరు చేసిన మంగళహారతికి ఏమైనా లింక్ ఉందా? అసలు సాయిబాబా ఏమనుకుంటాడు, ఇంత వర్స్ట్ పీపుల్ దగ్గరికి నేను ఎందుకు వచ్చినానరా, అబద్ధం చెప్తా ఉండారు అనుకోడు ఆయన అని వాళ్ళనే అటాక్ చేసుకుంటూ చెప్పిన. ఎందుకంటే నా క్లాస్కి రావాలి వాళ్ళు. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆలోచన చేసినారమ్మా, నిజమే కదా. అన్యదా మన నోట్లో అంటా ఉన్నాం, ఏదీ లేదు. అన్యదా శరణం నాస్తి, ఏది శరణ పొందవలసిన పనిలా, నిన్ను నువ్వే పొందు, త్వమేవ శరణం మమ 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 అని కొట్టుకుంటా ఉన్నాం. అప్పుడు రంగంలోకి ఆయన వస్తాడు. ఇప్పుడు మీరు బాబా అంటే ఆయన వస్తాడా అంటే వాళ్ళకి జవాబు లేదు. ఆ రోజు గమ్మున కూర్చున్నాడు. ఆ రోజు ఈయన ఉన్నాడో నాకు తెలియదు, విజయ్ కుమార్ ఒకడే ఉన్నాడు అనుకున్నా. దాన్ని నువ్వు ఇవాళ నాకు తెలిసింది, నువ్వు వచ్చినావు. పింగ్ సైలెన్స్ చెప్పినారండి. సో ఇన్ని సంవత్సరాలు మీరు చేసింది తప్పుని చెప్పను, పుణ్యకార్యం అంతే. బాబాని నమ్మినారు, దైవాన్ని నమ్మినారు, పుణ్యం అంతే. మీరు ఆల్రెడీ పుణ్యాత్ములు. 4 ఇడ్లీ తినేవాడికి ఇంకొక ఇడ్లీ పెద్ద కష్టమేం కాదు. 40 ఇడ్లీలు తింటారా అంటే అన్నారు. పుణ్యానికి ఇంతన్నా ఒకటే, ఇంతైనా ఒకటే, ఏం పెద్ద తేడా ఏమీ లేదు. సో మీకు ఇంకేమీ రాదు అని మన లెవెల్లోనే కొట్టా. వాళ్ళు నా కంట్రోల్కి వచ్చేసినారు. ఆరా మొత్తం నా కంట్రోల్ గ్రిప్కి వచ్చినారు. ఆ ఒక 15 నిమిషాలే. ఇట్లా చెప్పేటప్పుడు ఎనర్జీ ఫ్లో అయిపోయింది. ఇంతకుముందు చెప్పినానే, సత్యమేవ జయితే, నీ నోట్లో నుంచి రావాల సత్యము. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే ప్రతిదీ పంచభూతాత్మక శరీరం చూస్తూనే ఉంటుంది, పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. ఆవిడికి తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావా, సత్యం చెప్తున్నావా. అది మనకు ముఖ్యం. అక్కడ ఒక ఆమెకి అప్పుడు లేచేసింది పైకి, హిందీతో మాట్లాడుతూ ఉంది, సబ్జెక్ట్ అంతా చెప్పేస్తూ ఉంది. చూస్తే ఆరా, సోల్ కాంటాక్ట్ అయిపోయింది. మంచి మెచ్యూర్ సోల్ అది. ధ్యానం గురించే చెప్తా ఉంది హిందీలో. సరే మళ్ళీ నా లెవెల్లో కొంచెం కంట్రోల్ చేసుకుని ఇస్తే ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాడు, ఆమెకి మాట చదివేది కూడా రాదు సార్ అని. యాక్చువల్గా ఫ్యాక్ట్ అది. లాంగ్వేజ్ రాదు, మాట్లాడేది రాదు. అది అట్లా మనకు ఈ పలమనేరులో ధ్యానం ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి రేణుజెట్టి గారు, ఆ శక్తి నీకు వచ్చింది, నువ్వు అందుకని ఇంత పెద్ద జాగా నువ్వు ఇవ్వగలిగినావు. లేదంటే అంత ఆషామాషగా ఎవరు ఇవ్వరు ఇక్కడ. ఆ రోజు అక్కడ ఆ శక్తి చూస్తూ ఉంది, ఎక్కడ రవీంద్ర చెట్టి ఆడ ఉన్నాడే అని. అది కొట్టింది మనోళ్ళు.
అదే విజయ్ ఇదే మళ్ళీ మీరిద్దరే వచ్చి ఇక్కడికి వచ్చి ఫాలో అప్ చేయడము ఇక్కడికి చేయడం, ఇది కార్యకారణ సంబంధం అనేది జీవితంలో ఎప్పుడైనా ఉంటుంది. దాంట్లో నువ్వు ఒక భాగం అంతే, నీ రోల్ ఉంటుంది. ఈరోజు మన రోల్ ఏంటి? ఐక్యరాజ్య సమితేమో చెప్పేశా, అదొక పెద్ద మనకి రాజముద్రిక. ఇంకా ప్రతి దేశము ప్రతి రాష్ట్రము కూడా నువ్వు పోయి ఆమె మెడిటేటర్ అనుకో, ఓహో మెడిటేషన్, ఇన్ని రోజులు ఏం మెడిటేషను పత్రికారా ఆయన ఇన్ని కథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇంకేమీ చెప్పరు, రాజముద్రికే. అని మెడిటేటర్ అంటే సార్ ప్లీజ్, ఎందుకంటే ప్రపంచంలోనే ఒక రోజు మెంట్ ఫార్ అస్, అది మన రోజు, అది మన మెడిటేటర్స్ రోజు, మన మెడిటేటర్ సెలబ్రేషన్ చేసుకునే రోజు అది. అది డిసెంబర్లో ఇప్పుడే రావడం కొంచెం ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంక 10 రోజుల్లో మనం చేసుకుంటాం కాబట్టి. మీరు కూడా ఇక్కడ ఆ రోజు బ్రహ్మాండంగా చేయండి, నేను ప్లాన్ చేసుకున్నాక చెప్తాను. నేను రేపు తిరుపతికి పోతాను, ఈవో కలెక్టర్ వీళ్ళతో మాట్లాడి సాధ్యమైనంత వరకు ఆ రోజు ఒక 5,000 మందితో పబ్లిక్తో చేయించాలని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అవకాశం దొరికింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యానోత్సవం రోజు జరుగుతుంది కాబట్టి తిరుపతిలో చేస్తాము ఫస్ట్ ధ్యానోత్సవము అని చెప్తే ఎవరన్నా వింటారు. ఇది నువ్వు నేను చెప్తే ఏం పని పట్టలేదు మీకు అంటారు. ఇప్పుడు అఫిషియల్గా ఉంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలా. ఇది మన ఫంక్షన్, ఓన్లీ మెడిటేటర్స్ ఫంక్షన్. అది యోగా అన్న యోగా చేసేవాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, దాంట్లో మన రోల్ 50%, కానీ ఇది మాత్రం 1000% మందే. ఏం ప్రభాకర్, ఇది నీకేమో చెప్తాంటే నువ్వు తిరుగుతూ ఉండవు సీను, మీరు తిరిగేవాళ్ళు, ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు మనది. పత్రికారు చెప్పాడు మనకు ఒక రోజు వస్తుంది రఘురామని. మేము భీమాసల మిదిపైన కూర్చోండేటప్పుడు కొంతమంది స్వాములు కంచి స్వాములు ఇట్లా పోయేటప్పుడు గురుజీ ఆయన దగ్గర ఒక 50 మంది పోతా ఉన్నారు, మనం కూడా పోతే ఒక 60-70 మంది మనకు ధ్యానం చేసే వాళ్ళంతా వస్తారు అంటే ఒకసారి అట్లా చూసి దేశమే వస్తుంది రఘురామన్ అన్నాడు. ఎప్పుడు ఇది 95-96. అప్పుడు 1 సంవత్సరం అంటే ఎంతమంది ఉన్నామంటే తిరుపతిలో 1 సెంటర్ మాది, నెక్స్ట్ వచ్చి అందరూ నేర్చుకుంటా ఉన్నారు. ఈవేళ 25 సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ నటరాజు కూడా వచ్చినాడు, సుభాష్ పత్రి ఆశ్రమం పెట్టారు, ఇంకో గోవింద పిరమిడ్ ఇప్పుడు వచ్చేసినాయి. ఆ రోజు ఏమీ లేవు. కానీ మాకేమిటంటే మనం ఇంత కష్టపడతా ఉన్నామో మనం అనుకుంటే దిక్కు కూడా లేరని నా బాధ. వీళ్ళు ఏమీ చేయరు, వీళ్ళకి మాత్రం ఫాలోయింగ్ ఉంది అని. దేశాలే మన చుట్టూ పడతాయి రఘురామ్, నువ్వు గమని 2 రోజులు మనం చేసేది చేసుకుంటే వెళ్ళిపోదాం అనేవాడు. ఈరోజు మనం చేసేది చేసుకుంటూనే పోతా ఉన్నాం. పత్రికారు ఒకటే మాట అన్నాడు, నీకు నచ్చిందా నువ్వు చెప్పు, నువ్వు ఈ బయట వాళ్ళకి చెప్పొద్దు, నీకు తెలిసిన వాళ్ళకి నీ మాట వింటారు కదా అని. ఈరోజు ఇవాళ ఇంతమంది వచ్చినారు, తెల్లవారి నుంచి ఇన్ని పనులు వదిలేసి వచ్చినారు, రాత్రి నుంచి వచ్చినారు. ఎందుకు వచ్చినాను? సత్యమేవ జయతే, నీ నోట్లో నుంచి సత్యం రావాలా. నీ నోట్లో నుంచి వస్తేనే నీకు జయం వస్తుంది. మనకు జీవితంలో జయం కావాలా. సంసారం అనేది చేస్తూ ఉందాం, ఆ సంసారంలో మనం ప్రశాంతంగా ఉండాల, ఒక ఆనందంగా ఉండాల, నిండుగా ఉండాల. జీవితం అంతా అంతే. ప్రభాకర్ వెరీ నైస్, మళ్ళీగా మాట్లాడుకో, ఒక్క నిమిషం క్లోజర్లు పెట్టేస్తాను. సో ఇది దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆధ్యాత్మికం వేరే, జీవితం వేరే అనుకోవద్దండి. నువ్వు బాగుంటేనే జీవితం, నువ్వు బాగుంటేనే ఆధ్యాత్మికం. ధ్యానం ఎవరు చేయాలా? ధ్యానం లేని వాళ్ళు ఏమైనా హిమాలయస్లో ఉన్నారా? ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా సమాజంలోనే ఉంటారు. బుద్ధుడు ఫస్ట్లో అన్ని సత్యం తెలుసుకున్నాక బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. ఆయన సమాజం విమర్శించింది, నిన్నే ఎందుకు శరణం పొందల్లా, నాకేం పని పాట లేదా అన్నారు. అవునా? అట్లా రెండోది ధర్మం శరణం గచ్చామి అన్నాడు. మళ్ళా గొడవపడ్డారు. ఏ ధర్మం? మీ ధర్మం వేరే, మా ధర్మం వేరే, ముస్లిం ధర్మం వేరే, రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మాన్ని శరణ పొందాలంటే ఓ అది కూడా రాంగ్. మూడోది సంఘం శరణం గచ్చామి, సంఘానికి ఏది కావాలో అది చెప్పండి అన్నారు. అది ఆధ్యాత్మికం. ఇవాళ సంఘానికి ఏం కావాలా? సంఘంలో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండాల, అంతే.
మనం ప్రశాంతంగా లేదు కాబట్టి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల. ఎందుకంటే మనం సరిగా ఉంటే రాయ్ బుద్ధి ఉందా లేదా, నేను బుద్ధి ఉందా లేదా అంటే నువ్వెవరురా చెప్పేది అంటావు. అదే ప్రభాకర్ ఒక డిజీ స్పీకర్ వచ్చి ఏమయ్యా మీ ఇష్ట ప్రకారం అంటే ఏం లేదు సార్ అంటారు. సో అది ఇక్కడ ఏం ప్రభాకర్ అంతే కదా. సో ఆధ్యాత్మికం అంతా ఇంతే. ఇవాళ బుద్ధుడు సంఘం శరణంగచ్చాము, సంఘానికి ఏం కావాలో చెప్పు. పత్రికారు వచ్చినాక చూసినాడు సంఘంలో అన్నీ ఉన్నాయి, పూజ ఉంది, పునస్కారాలు ఉంది, గుళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నారు. పాప అందరూ కష్టపడుతూ ఉన్నారు, యాగాలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. కానీ సమాజంలో కొట్లాడుకుంటూ ఉన్నారు, బాధలు ఉన్నాయి, సంసారంలో కుటుంబాలు బాగలేదు. ఎక్కడ అన్నప్పుడు ఓ సత్యం అనేది ఇది, మానసికంగా ప్రశాంతత ఉంటే సత్యము. ఆ మానసిక ప్రశాంతత ఎట్లొస్తుంది? దేవుని దండం పెట్టుకుంటాం, రోజు దండం పెట్టుకుంటా ఉన్నాం, మనకు ప్రశాంతత ఉందా? లేదు. కానీ ఎలా? అప్పుడు ఆయనకు పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ స్మృతులు అన్నీ గుర్తొచ్చి ఒకనొక గురువుతో కాంటాక్ట్ కావడము, ఆయన సత్యాన్ని చెప్పడము, ఆయన వెళ్ళిపోవడము, ఈయన సత్యాన్ని ఇది అవునా కాదని ఆయన ప్రత్యక్షంగా ధ్యానం చేయడము కొన్ని సంవత్సరాలు, ఆయన అనుభవం వచ్చినాక అప్పుడు పబ్లిక్లోకి వచ్చినాడు. 92లో ఆయన ఉద్యోగం రాజీనామా ఇస్తే, 92లో బుద్ధా పిరమిడ్ వస్తే, 93లో ఉరవకొండకు వస్తే, 94లో తిరుపతికి వస్తే, అప్పుడు తిరుపతి నుంచి అది బర్స్ట్ అయిపోయింది. ఎందుకు అక్కడ ఇంతకుముందు చెప్పినట్లు తిరుపతి సాక్షాత్ స్వామి ప్లేస్ ఒకటి, సెకండ్ థింగ్ ఎంతోమంది మహాత్ములు నడిచిన ప్లేస్ అది. అన్నాచారుడు పోయినాడు, తెరగొండ వెంగమాంబ అక్కడికి వెళ్ళింది, త్యాగరాజస్వామి వెళ్ళాడు. మనకు తెలిసిన పేర్లు మీకు తెలిసింది చెప్తున్నా, కోటాను కోట్ల యోగుల పైన ఉన్నారు. అటువంటి ప్లేసులు మలయాళ స్వామి అక్కడ తపస్సు చేశాడు, 12 సంవత్సరాలు గోగర్భంలో తపస్సు. ఇంత శక్తి ప్లేసు పత్రికారికి అది నాంది పలికింది. సముద్రాల వర్షం లాంటోళ్ళు దేవస్థానంలో పనిచేస్తూ బ్రహ్మోపచార సెక్రటరీగా ఆయన వెనుకున్నాడు. మేడసాని మోహన్ అన్నమాచార్య వారి డైరెక్టర్, ఆయన ఒక పక్క వచ్చినాడు, ఓ సత్యం అనేది ఇదే కరెక్ట్. బలరామరెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన తిరుపతి పెద్ద పేరు, ఆయన వచ్చినాడు కరెక్ట్, మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం అవసరమని. సో పత్రికారు ఫస్ట్ టైం మ్యూజిక్ పెట్టాడు. అంతవరకు సంగీతంలో మనకు తెలియదు ఎవరికి. తర్వాత మేము పరిచయం అయినా 2 నెలలు తిరిగినాడు. 3వ నెలలో నేను, కేశవరాజు, వెంకటరామరెడ్డిని ఒక 5-6 మంది గ్రూప్ మేము ఫామ్ అయినాం, సార్తో ఉన్నాం. ఆ రోజు సత్యం తెలుసుకున్నాం, ఆ రోజు మేము ధ్యానం చేసినాం. మేము మీ మాదిరి సంసారమే, గుర్తుపెట్టుకోండి. నాకు అమ్మాయి అబ్బాయి ఉంది, వీళ్ళకు సంసారం ఉంది, మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. అన్ని చేసినా మన కోసం కొంతసేపు కష్టపడాలి. ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన నిన్ను నువ్వే ఉద్ధరించుకో, భగవద్గీత ఎసెన్స్ ఉద్ధరేదాత్మనాత్మానం, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. ఎలా అది తెలియదు మనకు. భగవద్గీత అందరూ చెప్పేస్తున్నారు, నీ ఆత్మను ఎలా ఉద్ధరించుకుంటావు? మనమేమైనా చెడ్డ వాళ్ళమా? కాదు, మంచి వాళ్ళమే. కానీ ఉద్ధరణ ఎట్లా? ఉద్ధరణ అంటే డెవలప్మెంట్. అది 30 నుంచి 40కి పోవాలా, 40 నుంచి 50కి పోవాలా, 50 నుంచి 70కి పోవాలా. ఇది సిస్టమ్. మనము 40 నుంచి 40 వరకు ఉండిపోతూ ఉన్నాం అంతే. వీలైతే 39 తప్పితే 41, దానికి మించి పోవడంలే. కానీ ఉద్ధరే ఆత్మనాత్మానం, నువ్వు ఉద్ధరించుకోబడు, వేరే వాళ్ళకి చెప్పు. నీవే ఉద్ధరించుకోకపోతే వేరే వాళ్ళకంటే చెప్తావు. ఇది సందిగ్ధం. ఆ సందిగ్ధంలో పత్రికారు బయట వచ్చాడు. కార్యకారణ సంబంధం అంటే అది అర్థం. ఆయన ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సి వచ్చా, ఆయన కోసం కాదు, సంసారం కోసం కాదు, ఉద్ధరేదాత్మ. ఇవాళ ప్రపంచ దేశాలు ధ్యానానికి మనకు వస్తున్నాయంటే ఎవరో ఒకరు కష్టపడాల, గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరు నువ్వా నేనా పత్రికార కాదు. ఈవేళ ఇంతమంది కష్టపడేటప్పుడు 100% 2032కు ధ్యాన జగత్ వచ్చి తీరుతుంది, ఏం భయమే లేదు. ఈరోజు మీరు చూసేవారు భయ్, ధ్యాన ప్రపంచ ధ్యానోత్సవం రోజు డిసెంబర్ 21 అంట. మా పత్రికారి కళ అది. అది ఇవాళ ఎంత సంతోషంగా నైట్ నుంచి నాకైతే
తేలిపోతా ఉన్నాం. ఎందుకంటే పత్రికారితో 30 సంవత్సరాలు ఉండి ఆయన ఆశయాలు మైండ్ ఇట్లుండాది ఇంత అది ఆయన లేడే కానీ పత్రికారు అంతకు మునుపు పత్రికారు చదివే బతుకుండేటప్పుడు ఒక 50,000 మంది ఉంటే చనిపోయినాక 50 లక్షల మంది వచ్చారు. అదేంటో ఆశ్చర్యం, అర్థమే కాదు. పుట్టపర్తికి ఈ మధ్య రత్నాకర్ రాజు అట్లంటే పత్రికారికి అక్కడ ధ్యాన క్లాస్ పెట్టిన ఆయన, మీకు తెలుసు పుట్టపర్తి బాగా ఉదుగుపాయి సారు వాళ్ళది ఊరు అదే. రత్నాకర్ రాజుతో ఒక వేరే విషయంగా మాట్లాడాల్సి వచ్చింది, మా ధ్యాన విషయంగా మాట్లాడేదానికి. అలా అప్పుడు అడిగినాడు, రాజుగారు పత్రికారు మూమెంటు చనిపోయినాక 10 ఎక్కువైంది అన్నాడు. ఎందుకంటే పత్రికారు పుట్టపర్తిలో ఒక క్లాస్ పెట్టాం 3 days. అప్పుడు గంగరాజు గారని ఒక డిఎస్పీ ఉన్నాడు, మీకు పరిచయం ఉంటుంది. అప్పుడు 3 days పెట్టాం, గంగరాజు పెట్టాం. అక్కడ వాళ్ళు ఫస్ట్ అక్కడ క్లాసు పెడితే సాక్షాత్ బాబానే ఇక్కడ భగవానుడు మీరేంది ధ్యాన క్లాసు అని రిజెక్ట్ అయిపోయింది. ఎవరిని దగ్గర కూడా రానిచ్చుండ్లా. సరే పత్రికారికి ఏమిటంటే 3 రోజులు నాకు ధ్యాన క్లాస్ కావాలా, 2007 నా షష్ఠి పూర్తి దీనికి ముందు నాకు కావాలా అన్నాడు ఆయన. 2007 షష్ఠి పూర్తి రాజు మనం చేసింది. అంతకు ముందే నాకు 3 రోజులు పుట్టపర్తిలో క్లాస్ కావాలి రఘురామన్. గురూజీ వాళ్ళు ఇక్కడ సాక్షాత్ ఆయనే భగవంతుడు అంటే మీరేం మళ్ళీ ధ్యానం చెప్పేది అంటా ఉన్నారు అంటే అది ఏమో నాకు కావాలన్నాడు ఆయన. అది చెప్పండి సంకల్పం అనేది ఎలా ఉంటుంది అని. సరే పెడతామని చెప్పి ఒక పౌర్ణమి ధ్యానం పెట్టండి, ఆ పౌర్ణమి ధ్యానానికి రత్నాకర్ రాజు చీఫ్ గెస్ట్ కావాలి నాకు, ఆయన వస్తేనే నేను వస్తాను అని చెప్పున్నా. రత్నాకర్ రాజు అంటే వాళ్ళ అన్న కొడుకు, ఇప్పుడు చూస్తూ ఉండేది మేనేజింగ్ ట్రస్టీ ఆయనే. మళ్ళీ తర్వాత ఆయన పత్రికాలతో పరిచయం అయినాడు, మళ్ళీ కర్తాల్లో కూడా 2 సార్లు వచ్చినాడు, అది వేరే కథ అనుకోండి. సరే ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చినాడు, నైట్ 9 గంటలకు వచ్చినాడు. పౌర్ణమి ధ్యానము, బాబా పౌర్ణమి నాడు భజనలు చేసేవాడంట. నేను చెప్పిన భజనలు చేయండి ఆ రోజు అని. భజనలు చేస్తూ ఆయన వచ్చినాడు, భజనలు చేసుకున్నాడు, అంతా చేసి మాట్లాడతా సాయిబాబా భక్తులు నేను, నా కొడుకు పేరు ప్రేమసాయి అన్న. ఆయన తర్వాత జన్మ పేరు ప్రేమసాయి, నా కొడుకు పేరు మేము అంత భక్తులు అని చెప్పేదానికి. సరే అంతా అయిపోయింది. ఆయన చెప్పి ధ్యానం చాలా మంచిదేంటి అని చిన్న రిక్వెస్ట్, మా గురూజీకి బాబా ప్లేస్లో ధ్యానం చెప్పాలా, బాబా అనుగ్రహం కావాలా అన్నాడు. మన వాళ్ళు ఇక్కడేదో కొంచెం ప్రాబ్లం చేసినారంట అని. అవునా, మీరు ఎస్ అంటే మేము ప్రొసీడ్ అవుతామంటే చేయండి నాయన అన్నాడు. చూస్తారా అట్లా 3 రోజులు ధ్యాన క్లాస్ పెట్టించినాము అక్కడ. సరే పత్రికల్ని మేము కలిసాము, బాబాని కూడా కలిసినాము. ఇది అది సంకల్పం అనేది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనుకున్నవన్నీ జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అంటే నీ నోట్లో ఉండే మాట పైన సత్యం ఉండాలి. సత్యమేవ జయితే అంటే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెతే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నీ నోట్లో వచ్చేది పత్రికలు చెప్పేవాడు, బ్రహ్మదేవుడు రాసేది లేదు పాడేలేదు, అంతా కూడా నువ్వు నీ నోట్లో వచ్చే మాట నీతోటి రాస్తూ ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏమిటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని అర్థం. అక్కడ బ్రహ్మ సృష్టికర్త అని జనరల్ అది, కానీ నీ జీవితానికి ఎవరు సృష్టికర్త? నువ్వే. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే అదే అర్థం అక్కడ మనం. కాబట్టి నీ నోట్లో మాట మంచిది రాని, సత్యం పలకండి, మీకు తెలీదు మౌనంగా ఉండండి అని చెప్పేవాడు. అందుకనే మన మూమెంటు ఇవాళ ఇంత డెవలప్ అవుతూ ఉంది, ఇంత నిండుగా ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. మన అదృష్టం ఏమిటంటే మనకు 50% అధికారుల్లో ధ్యానం అనేది అవగాహన ఉంది, చాలామంది అవగాహన ఉంది. చాలామంది నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, సార్ నేను విన్నాను సార్, అక్కడ విన్నాను సార్. ఇవాళ పలమనేరులో ఇక్కడ ధ్యాన కేంద్రం ముందర అంటే ఒక ఎస్ఐ కారణం విఠలేశ్వర్ అని అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు ఇప్పుడు బాపట్ల, మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఈసారి అడిగితే చెప్పండి, రఘురామంతో కలిసి నేను మాట్లాడతాం మీతో. సో ఇంతమంది ఉన్నారు అధికారులు, వాళ్ళ లెవెల్లో వాళ్ళ అధికారం చేసుకుంటూ వెళ్ళిపోని, మన లెవెల్లో మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందిరా అంటే విమర్శ చేస్తే ప్రాబ్లం వస్తుంది. అది తప్పు వాళ్ళది అంటే అక్కడ రాంగ్ వస్తుంది. ఆధ్యాత్మికమంతా కూడా
సమత్వం యోగ ఉచ్యతే. సమంగా ఉండిపోతాం. మనం ఇవాళ మెడిటేటర్స్గా ఇంకొంచెం బాధ్యత మన పైన ఉంది. ఇవాళ నుంచి అందరూ కూడా బాలాజీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన బాధ్యత. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి దీంట్లో 193 దేశాలలో ఇవాళ ఒకనొక రోజుని ప్రపంచ ధ్యానోత్సవ రోజు ఉన్నప్పుడు ధ్యానులు ఎట్లా వాళ్ళని ఇప్పుడు చూస్తారు. ఇన్ని రోజులు లిమిటెడ్గా ఉన్నారు, ఇప్పుడు ప్రతి కన్ను మన పైన పడుతుంది. ఆ ధ్యానాన్ని కాపాడుకునేది కూడా మనకు చాలా ముఖ్యం. జనాలు వస్తారు, నేర్చుకుంటారు, కానీ మనము ఉన్నట్టు సెట్ అన్ ఎగ్జాంపుల్. వాడి ధ్యానం అంటే వాళ్ళని 1000% నమ్మచ్చు అనే దృష్టిని ఏర్పాటు చేసుకునేది మందే. నేను తిరిగేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు చెప్పవలసింది ఇవన్నీ కూడా. ఇంకా మన ఎందుకంటే తిరిగేవాళ్ళు మీరు అందరూ కూడా ఇది చెప్పితేనే, ఎందుకంటే మన వాళ్ళకు వాళ్ళ లెవెల్లో చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చేయాలంటే ఇట్లా చేయాలని అట్లా వెళ్ళిపోతారు, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. ఆ రోజు పత్రికారు సత్యాన్ని చెప్పినాడు కాబట్టి, చెప్పుకుంటూ వెళ్ళాడు కాబట్టి మనం వచ్చినాం. ఇంకా బాధ్యత మనకుంది, ఎందుకంటే యు ఆర్ మెడిటేటర్ నౌ. వన్ డే ఈజ్ కెప్ట్ ఓన్లీ ఫార్ యూ. ప్రపంచంలో ఉండే ధ్యానుల కోసం ఒకనొక రోజున ధ్యానోత్సవం రోజుగా డిక్లేర్ చేసేసింది. 193 దేశాలు ఇంకా ఏదో ఒక టైంలో చేస్తాయి. ఈరోజు కాబట్టి రేపు ఉధృతంగా చేస్తాయి. ఇంకా ఇంతకు ముందు చెప్పినట్టు 2032 తర్వాత వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఆ విజన్ అట్లుండదు. కాబట్టి దాంట్లో మనం భాగస్వాములు కావాలా, ఒక మంచిలో ఉండాలా, ఒక మానవత్వంలో ఉండాలా, సమాజంలో వీళ్ళొక మంచి చేసినారా అనే దృష్టి ఉండాలా. ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకుంటాం. ఆధ్యాత్మికం అంటే సింపుల్. పత్రిగా చెప్పేవాడు ఛాయ్ తాగినంత సులభమయ్యా అని. అది కరెక్టు. నీ శ్వాసను నువ్వు ఒక 10 నిమిషాలు గమనించుకుంటే ఎంత బ్యూటిఫుల్. లేదంటే అన్నమాచరణకి ఏం పని పట్టలేదా? ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగేంద్రుడికి, ఆయన చెప్పల్లా? భగవంతుడు దేవుడు ఎక్కడా లేడు, నీ ఊపిరిలో ఉంది. ఇప్పుడు మనము చెప్తే ఏదో పిరమిడ్ మూమెంట్ అనుకుంటాం, కానీ అన్నమాచార్యుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేవాడు. ఆయన చెప్పిన మాట, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు, మనుషులకి చెప్పలా. అది గుర్తుపెట్టుకోండి. యోగీంద్రుడు అంటే ఆలోచనారహిత స్థితిగా ఉండేవాడు. నీకు నాకైనా జంతువులకు ఎక్కువ ఆలోచనలు ఉండవు. అది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక జింకని ఇంకొక పులిచి చంపేస్తే అది చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది. మనం వాడు కొట్టినాడు వీడు అన్ని అబద్ధాలు చెప్పి 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 గందరగోళం మనం చేసుకొని చేస్తాం. అందుకని మనకి చికాకులు పడి వచ్చేది. అది మనం ఇప్పుడు మెయింటైన్ చేయాలి. ఇవి ఒకసారి దయచేసి అందరూ గుర్తుపెట్టుకుంటాం. కొత్తగా ఈ రోజు నుంచి మారుతా ఉన్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆ డిక్లేర్ చేసేటప్పటికీ తెలంగాణలోనే క్లాస్ పెట్టడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా మాకు తిరుపతిలో పెట్టుకుంటాం అనుకున్నా, ఇంకా మాట ఇచ్చేసినానని ఇక్కడికి వచ్చింది. మాట ఇచ్చినాక ప్రభాకర్ని కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత చెప్తాను అది. సో ఇవి దయచేసి అందరూ గుర్తుపెట్టుకుంటాం. సో ఈ కొత్త ప్రపంచ దినానికి ఫస్ట్ క్లాసు తెలంగాణ నుంచినే బెస్ట్ కావడం అనేది చాలా సంతోషం. బహుశా ఇక్కడ ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, అందరి అనుగ్రహం మన పైన ఉండే ఉంటుంది. సో అందరూ కొత్తగా ధ్యానాన్ని గురించి చెప్పాల్సిన పనిలే. నీకు ఏది సత్యం అనిపించిందో అది చెప్పండి, నీకు ఏది మంచి జరుగుంటే అదే చెప్పండి, అంతే. ఇంకేమి లేనివి కొత్తగా ఏం చెప్పద్దండి. ఎందుకంటే లేనివి నీకు తెలియనివి చెబితే అది అసత్యం వస్తుంది, అసత్య దోషం వస్తుంది. పాపము పుణ్యము 3 రకాలు ఉంటుంది. విన్న పాపం, అన్న పాపం, అనుకున్న పాపం. పాపాలు వినొద్దండి. నీకు తెలియదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు అన్న నాకు పని ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోండి. ఎందుకంటే విన్న పాపం నీకు వస్తుంది, విన్నా కాబట్టి. ఎందుకంటే పంచభూతాలు వింటాయి, అవి చాలా బాధపడతాయి, ఆ పాపం నీకు వస్తుంది. సో విన్న పాపం, అన్న పాపం. వాడెవరో అన్నాడని కేశవరాజు ఇట్లా అన్నాడంటే సార్ నీకు తెలుసా అనొద్దండి ఎప్పుడు. కేశవరాజుతో డైరెక్ట్ అన్నట్టుగా కేశవరాజు అన్నాడు అనండి. కేశవరాజు అన్నాడంటే తెలుసా నీకు అంటే కేశవరాజు అన్నాడు లేదు, నీకు తెలీదు నాకు తెలీదు. సో అక్కడ అది విన్న పాపంగా వచ్చేసా. నువ్వేమి ఇంట్లో అనుకుంటావు, వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళన్నారు అనుకుంటావు, అనుకున్న పాపం.
నువ్వేమీ పాపం చేయలే, కానీ నీకు పాపం మాత్రం వచ్చా. యద్భావం తద్భవతి. దయచేసి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్షణము అండి. నువ్వు అనుకున్న భావమే, అనుకోకపోయినా భావమే అది. అందుకని పత్రికారు ఇష్టం లేదు, పో అనేవాడు. వాడు ఇట్ట కొట్టేవాడు, వానితో నాకెందుకురా బాధ అని. ఇది కూడా అంతే, పుణ్యం కూడా అంతే. అన్న పుణ్యం ధ్యాన క్లాసులు జరుగుతుంది, పోండి, అది పుణ్యం. ధ్యాన క్లాసు బాగా జరిగింది, విన్న పుణ్యం. ఇంట్లో కూర్చొని బా చక్కగా ధ్యానం చేస్తూ ఉండారు, బా ఎంత బాగుందిరా అనుకున్న పుణ్యం. దీంట్లో ఏమైనా కానీ ఖర్చు ఉందా? భావన రూప జీవితాలు ఇవి. యద్భావం తద్భవతి. ఇవి అనుకుంటాము. పత్రికారు రెండో ఆస్పెక్ట్ అనుకున్నాడు, అన్నీ అనుకున్నాడు. ఏదీ లేదనుకో, నాకు ధ్యానాంధ్రప్రదేశ్ కావాలనేవాడు, నాకు 1,00,000 మందితో ధ్యానం చేయాలి అనేవాడు. ఆడ 1000 మంది కూడా ఉన్నాం, 1,00,000 మంది వెళ్ళేసేవాడు. కానీ ఆ 1,00,000 మంది 2012 డిసెంబర్ 21 మనము 1,00,000 మంది కూర్చొని ధ్యానం చేసేసా, కళ్ళారా చూసేస్తాం మనం కూడా. ఇది భావన రూప జీవితం. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మనకు ఒక ధైర్యం, ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటి నుంచి ఒక విధమైన ఉత్సాహం వచ్చేసింది. ఓ ప్రపంచంలోనే ధ్యాన జగత్తుకు ఓ ధ్యానం అనేది ఒకటి ఉంది. ఆ రోజు ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే, ఇవాళ వరల్డ్ మెడిటేషన్ డే అని వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. అది భారతదేశమే కాదు, ఒక ముస్లిం దేశం కాదు, ఒక క్రిస్టియన్ దేశం కాదు, వాట్ ఎవర్ మే ద కంట్రీ, వాట్ ఎవర్ మే బి ద పీపుల్, ఎవరైనా వండుకోనండి, దేవుడే లేదని డజంట్ మ్యాటర్. కానీ ఆ రోజు, ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే అని ప్రతి ఒక్కరు, చదువుకోండి బిడ్డ మొదలుకొని చదువుకోని వాళ్ళ వరకు నోట్లో వస్తుంది. అది మనం చేస్తూ ఉన్నాం, అది మనం చేసుకున్న పుణ్యం, అంతే, ఇంకేం లేదు దీంట్లో. సో చాలా సంతోషం. ఇవాళ 17వ వార్షికోత్సవం రావడం అనేది ఒక మాట ఇచ్చేస్తాను కాబట్టి వేరే గుడికి యాక్చువల్గా వెళ్ళేటట్టు ఇవాళ తిరుపతిలోనే ఈ విషయాలు చెప్పాలని అనుకున్నా. సో ఇక్కడ చాలా సంతోషం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి కేశవరావు చెప్పాడు, ఎక్కువ తిరిగింది మనం పలమనేరు, నాయుడుపేట, ఈ పక్కనే తిరిగి అప్పుడు ఆర్డినరీ బస్సుల్లో, ఆ ఎర్ర బస్సుల్లో వచ్చి ఎండల్లో చెమట్లల్లో ఏందో అదొక ఆనందమైన జీవితాలు అయిపోయింది. ఇవాళ మనం సంతోషంగా ఉన్నాం. ఇట్లా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఇంతమంది కలిసే భాగ్యాన్ని కూడా నాకు పలమనేరు సొసైటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. పలమనేరు సొసైటీ వాళ్ళకి ఒకసారి ముఖ్యంగా ఆ రోజు ఉండే భాస్కర్ కానీ వీళ్ళు కానీ అట్లే ఉండారు, అది మనకు ఒకసారి గుర్తుపెట్టుకుంటాం. చాలా సంతోషం. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ తర్వాత మీరు మాట్లాడి క్లోజ్ చేయండి. రెడీ సార్, నేను మాట్లాడండి ఇప్పుడే, మళ్ళీ మాట్లాడతాను. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ తర్వాత కన్క్లూడింగ్ చేసుకుంటాం. చక్కగా కూర్చున్నాం, వేలల్లో వేలు పెట్టుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మనస్సులో ఏ రూపం వద్దు, ఏ నామం వద్దు, ఏ జపం వద్దు. యోగం అంటే పతంజలి మహర్షి చెప్పింది, యోగా చిత్తవృత్తి నిరోధ, ఆలోచనలు కట్టిపెట్టడమే యోగం. చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మన గురూజీ కన్న కళలకు రూపం మనం. ఆయన ఆశయాల్ని తీసుకొని పోయేది రథసారథులు మనమే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేయండి అని ఒకానొక ప్రపంచ సంస్థ చెప్పడము, ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల ధ్యాన ప్రచార కృషికి భగవంతుడు మనకిచ్చిన ఒక వరం. కొంతమందికి తెలిసిన ధ్యానం,
తెలియాల. మన పురాణాలు కానీ మన ధర్మం కానీ చెప్పింది లోకా సమస్త సుఖినో భవంతోని. లోకంలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అనేసి అర్థం. అది ఎలా అర్థం కాల. ఇవాళ ఒకనొక చిన్న నిర్ణయంతో లోకంలో ధ్యానం అనేదాన్ని తెలుసుకునేదానికి ఒకనొక అవకాశం. మనము 30 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలలో మన మూమెంట్ ఉంది. ఇప్పుడు బయట దేశాలలో వాళ్ళ ద్వారా వాళ్ళు మిగతా అన్ని రాష్ట్రాలలో మన వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఉధృతంగా మనం చేసుకునేదానికి ఒక అవకాశం ఇది. ఇన్ని సంవత్సరాలు మనము చెప్తా ఉన్నాం పోయి ఇప్పుడు మన దగ్గరికి వస్తారు. సార్ ఏంటి సార్ ఇది ప్రపంచ ధ్యానోత్సవం రోజు అన్నారు, ఏంటి ధ్యానము అని వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు సంఘం శరణం గచ్చామి అనేది బయట వస్తుంది. ఆ సంఘంలో మనం భాగం. సంఘంలో బాగుంటే మనము బాగుంటాం. సంఘ జీవి మనం. ఒంటరిగా ఉండలేం. ఒంటరిగా ఉండాలంటే హిమాలయాస్లో ఒంటరిగా ఉండిపోవాలి. సంఘంలో మంచి చేసేది మనమే, సంఘంలో బాగా ఉండేది కూడా మనమే. మన కోసం మనం. దానికి ఇవాళ ఇంత పెద్ద బ్యూటిఫుల్ పిరమిడ్, ఏ గ్రేట్ పిరమిడ్, ఏ గ్రేట్ ఈవెంట్, ఏ గ్రేట్ మాస్టర్స్. పరమనాథ్ మాస్టర్స్కు అంత కృషి, అంత దీక్ష ఫర్ ద లాస్ట్ 10 years, 15 years ఐఎమ్ సీయింగ్. చక్కగా ఎంత బ్యూటిఫుల్, ఏ గ్రేట్ మూమెంట్, ఏ గ్రేట్ డే, గ్రేట్ మాస్టర్స్, సజ్జన సాంగత్యం. ఇటువంటి వాళ్ళతో ఉంటే దైవశక్తి కాదు, యోగశక్తి కాదు, అన్నీ మనకు అనుకున్నవన్నీ జరుగుతాయి. చివరి నిమిషం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం అనేది ఎప్పుడు మన కోసరం. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆనందం కోసరం, మన ఆరోగ్యం కోసరం, మన సంసారం కోసరం, మన పిల్లల కోసరం.